మీ పేరు గుడివాడ రాయుడు. అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి? అచ్చు తప్పు, నోరు తిరక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఒక భయంకరమైన డైలాగ్. ఒక సంచలన నటుడు అచ్చుతప్పు, మన పేరు గుడివాడ రాయుడు. రాయుడు అని నోరు తిరక్క రౌడీ అంటున్నారు. టాలీవుడ్ చరిత్రలో లారీ డ్రైవర్ సినిమాలోని ఈ ఒక్క డైలాగ్ సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. 6 అడుగుల పైబడిన ఆజానబాహుడైన శరీరం, కళ్లల్లో కరుడుగట్టిన క్రూరత్వం, స్క్రీన్ మీద కనిపిస్తేనే థియేటర్లలో వణుకు పుట్టించే రూపం. ఆయనే మన టాలీవుడ్ ఐకానిక్ విలన్ మోహన్ రాజ్ గారు. కానీ ఫ్రెండ్స్, తెరపై మీరు చూసిన ఈ భయంకరమైన రౌడీ నిజ జీవితంలో ఒక క్లాస్ టాపర్, ఇండియన్ ఆర్మీ జవాన్, ఇంకా అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తించిన ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫీసర్ అని మీకు తెలుసా? ఒకవైపు స్టార్ విలన్ గా వందల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు తన ఆత్మగౌరవం కోసం ప్రభుత్వంపై 20 ఏళ్ల పాటు ఒంటరి పోరాటం చేసిన ఒక అసాధారణమైన వ్యక్తి కథ ఇది. ఈ రోజు మన యూవీసీ మస్తీ ఛానల్లో మోహన్ రాజ్ గారి జీవితంలోని ఎవ్వరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన నిజాలను పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఆయన కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. మోహన్ రాజ్ గారు 1955 అక్టోబర్ 3న కేరళలోని తిరువనంతపురం సమీపంలో ఉన్న కంజీరాముకులం అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు పంకజాక్షి, సుకుమారన్ నాడర్. వీరికి 5గురు కుమారులు కాగా వారిలో రెండో వారే మోహన్ రాజ్ గారు. ఈ కంజీరాముకులం అనే ప్రాంతం కేరళలోనే ఒక పెద్ద ఎడ్యుకేషనల్ హబ్. చుట్టుపక్కల ఎన్నో మంచి స్కూల్స్, కాలేజీలు ఉండటంతో చిన్నప్పటి నుండే మోహన్ రాజ్ గారికి చదువుపై అమితమైన ఆసక్తి ఏర్పడింది. ఆయన ఎంత తెలివైన వారంటే స్కూల్ నుండి కాలేజ్ వరకు ఎప్పుడు ఆయనే క్లాస్ టాపర్. ఆ రోజుల్లో తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో సీటు దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మెరిట్ ఉంటే తప్ప అక్కడ అడుగు పెట్టలేరు. అలాంటి కాలేజ్ లో మోహన్ రాజ్ గారు ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రపంచ సాహిత్యాన్ని చదివారు. ఆయన సమాజంపై ఎంతో అవగాహన పెంచుకున్నారు. మంచి హైట్, తిరుగులేని పర్సనాలిటీ ఉండటంతో ఆయనకు ఆర్మీ కమాండర్ కావాలనే బలమైన కోరిక ఉండేది. అనుకున్నట్లుగానే తన 20వ ఏటనే ఆర్మీ పరీక్షల్లో పాస్ అయి దేశ సేవకు ఎంపికయ్యారు. ఆయన ఆర్మీలో చేరిన తర్వాత మోహన్ రాజ్ గారి లైఫ్ చాలా అద్భుతంగా సాగిపోయింది. ఆయన అక్కడి స్పోర్ట్స్ టీమ్ లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. కానీ సరిగ్గా ఇక్కడే ఆయన డెస్టినీ ఒక ఊహించని మలుపు తిరిగింది. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేశారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక మ్యాచ్ ఆడుతున్న సమయంలో మోహన్ రాజ్ గారికి తీవ్రమైన ప్రమాదం జరిగి కాలు విరిగింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఆర్మీలో సేవలందించిన ఆయన ఈ కాలి గాయం కారణంగా ఇకపై సోల్జర్ గా సరిహద్దుల్లో డ్యూటీ చేయడానికి అన్ఫిట్ అని తేలింది. ఆ సమయంలో ఆర్మీ అధికారులు ఆయన పర్సనాలిటీ చూసి, నువ్వు సోల్జర్ గా పని చేయనక్కర్లేదు, నీకు ఆర్మీలోనే వేరే డెస్క్ జాబ్స్ ఆఫర్ చేస్తున్నాం అని చెప్పారు వారు. కానీ మోహన్ రాజ్ గారిలో ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఆయన అధికారులతో ఏమన్నారో తెలుసా? నా భుజం మీద గన్ లేనప్పుడు, సరిహద్దుల్లో నిలబడి దేశాన్ని రక్షించే అవకాశం లేనప్పుడు నాకు ఆఫీసులో కూర్చునే ఉద్యోగం వద్దు అని చెప్పి ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేశారు. ఆర్మీలో చేరిన తర్వాత ఆర్మీ ఉద్యోగం పోయినా మోహన్ రాజ్ గారు అధైర్యపడలేదు. ఇంట్లోనే కూర్చొని ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు. మనం ఈ రోజుల్లో ఒకే అభ్యర్థికి 2-3 ఉద్యోగాలు వస్తేనే గొప్పగా చెప్పుకుంటాం. కానీ మోహన్ రాజ్ గారు ఆ రోజుల్లోనే కేవలం 1 నెల వ్యవధిలోనే ఏకంగా 3 అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డ్ సృష్టించారు. మొదటిది కేరళ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. ఇందులో ఆయన ఏకంగా స్టేట్ 2nd ర్యాంక్ సాధించారు. రెండోది కస్టమ్స్ ఆఫీసర్స్ ఉద్యోగం. మూడోది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా ఉద్యోగం. దీనికి సంబంధించిన ఆల్ ఇండియా ఎగ్జామ్స్ లో ఆయన టాప్ 10 ర్యాంకర్స్ లో ఒకరిగా నిలిచారు. మొదట కస్టమ్స్ ఆఫీసర్ గా చేరిన పోలీస్ డ్రెస్ వేసుకోవాలనే కోరికతో కొన్నాళ్లు ఎస్ఐగా కూడా చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పవర్ ఉన్న ఈడీ విభాగంలో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన చాలా ముక్కుసూటి మనిషి, అవినీతికి అస్సలు లొంగని అధికారి. దీని వలన డిపార్ట్మెంట్ లోనే ఆయనకు శత్రువులు పెరగడం ప్రారంభమయ్యారు. నిజానికి మోహన్ రాజ్ గారికి సినిమాల్లో నటించాలనే కోరిక గాని, ఇండస్ట్రీ
ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ గాని అస్సలు లేవు. పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం ఆయనకు అలవాటు. అలా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సరదాగా సినిమాలు చూడడం, సినిమా ఆఫీసుల వైపు వెళ్లడం చేస్తూ ఉండేవారు. ఆయన ఒక క్లాస్ 1 ఈడీ ఆఫీసర్ అని తెలిసి ఇండస్ట్రీ వారు కూడా ఎంతో గౌరవించేవారు. అలా ఒక రోజు ప్రముఖ దర్శకుడైన కె మధు గారు మోహన్ లాల్, సురేష్ గోపి నటిస్తున్న మున్నా మురా అనే సినిమాలో ఒక చిన్న రౌడీ క్యారెక్టర్ ఉంది, చేయమని అడిగారు. కెమెరా ముందు ఎలా యాక్ట్ చేయాలో తెలుసుకోవచ్చనే కుతూహలంతో ఆయన ఆ పాత్రని చేశారు. ఆ సమయంలోనే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారితో ఆయనకు పరిచయం ఏర్పడింది. మోహన్ రాజ్ లోని తెలివితేటలను, సింప్లిసిటీని గమనించిన మోహన్ లాల్ తన తర్వాత సినిమా అయిన కిరీటంలో ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ కోసం దర్శకుడికి మోహన్ రాజ్ గారును రికమెండ్ చేశారు. ఆ సినిమాలో ఆయన చేసిన పాత్ర పేరే కిరిక్కాడన్ జోస్. భారీ శరీరంతో, మొహం మీద ఘాట్లతో ఆయన చూపించిన విలనిజానికి కేరళ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే ఇప్పటికీ మలయాళంలో ఆయన్ను మోహన్ రాజ్ అని కాకుండా కిరిక్కాడన్ జోస్ అని ఆ పాత్ర పేరుతోనే పిలుస్తూ ఉంటారు. ఆ వెంటనే మమ్ముట్టితో కలిసి అర్థం అనే సినిమా చేసి మాలీవుడ్ లో స్టార్ విలన్ గా మారిపోయారు. మలయాళంలో సంచలనం సృష్టించిన మోహన్ రాజ్ గారిని దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి గారు రౌడీయిజం నశించాలి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఇద్దరే సినిమాలో చిన్న రోల్ ఇచ్చారు. కానీ తెలుగులో ఆయన తలరాతను పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం బాలకృష్ణ హీరోగా వచ్చిన లారీ డ్రైవర్. బి గోపాల్ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గుడివాడ రౌడీ రాయుడు పాత్రను ఆయనకు ఇచ్చారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎంతగా కనెక్ట్ అయ్యారంటే టాలీవుడ్ లో మోహన్ రాజ్ అంటే గుడివాడ రాయుడే. ఆ తర్వాత టాలీవుడ్ లో ఒక పెద్ద సెంటిమెంట్ నడిచింది. అదేంటంటే సినిమాలో మోహన్ రాజ్ విలన్ గా ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని. అలా దర్శకులంతా నమ్మేవారు. ముఖ్యంగా బి గోపాల్ గారికి ఆయన లక్కీ విలన్ అయిపోయారు. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, ఇంకా మోహన్ బాబు గారితో అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, వెంకటేష్ గారితో చిన్నరాయుడు, చిరంజీవితో మెకానికల్లుడు, బాలయ్య బాబుతో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, శివమణి, ఇలా ఒకటా రెండా టాలీవుడ్ చరిత్రలోనే నిలిచిపోయే దాదాపు అన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఆయనే విలన్. ఆ రోజుల్లో మలయాళ, తమిళ ఇండస్ట్రీల కంటే కూడా తెలుగులోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి విలన్ గా మోహన్ రాజ్ గారు రికార్డుల్లోకి ఎక్కారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. అదేంటంటే సినిమా కెరీర్ అంతా సక్సెస్ఫుల్ గా సాగుతున్న సమయంలో తెర వెనుక ఆయన జీవితంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావటంతో సినిమాల్లో నటించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అయితే ఆయన సరైన ప్రొసీజర్ ప్రకారం లిఖితపూర్వక అనుమతి తీసుకోలేదనే చిన్న కారణాన్ని చూపుతూ డిపార్ట్మెంట్ లోని కొందరు శత్రువులు పట్టుబట్టి మరీ ఆయన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయించారు. సాధారణ వ్యక్తి అయితే అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పోయిందని, పైగా ఉన్నత స్థాయిలో బలమైన లాబియింగ్ ఉందని డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవారు. కానీ మన గుడివాడ రాయుడు గారు నిజ జీవితంలోనూ కమాండరే. తన ఉద్యోగం తనకు రావాలని ఏకంగా 20 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఒకవైపు కోట్లలో రెమ్యూనరేషన్ వచ్చే సినిమాలు ఉన్నా తన ఆత్మగౌరవం కోసం, తన ఉద్యోగం కోసం పోరాడారు. చివరికి ఆయన పట్టుదలే గెలిచింది. 2010లో కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసింది. ఆయన్ను ఇబ్బంది పెట్టిన అధికారులు రిటైర్ అయిపోయాక మోహన్ రాజ్ గారు సగర్వంగా తిరిగి తన ఉద్యోగాన్ని సాధించుకున్నారు. కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గా పనిచేసి 2015 సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తెరపై అంత క్రూరంగా కనిపించే మోహన్ రాజ్ నిజ జీవితంలో మాత్రం చీమకు కూడా హాని తలపెట్టని మృదు స్వభావి, చాలా సాఫ్ట్ గా ఉండేవారు. ఇండస్ట్రీలో ఆయనకు మోహన్ లాల్, మమ్ముట్టిలతో ఎంతో ప్రాణ స్నేహం ఉండేది. ముఖ్యంగా మోహన్ లాల్ గారికి ఆయన అంటే ఎంతో ఇష్టం. ఎన్నోసార్లు మోహన్ లాల్ గారు తనను కలవమని కోరినా మోహన్ రాజ్ గారు మాత్రం చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేవారు. నీ సమయం ఎంతో విలువైనది మిత్రమా, నా కోసం దాన్ని వృధా చేయొద్దు అని కాసేపు మాట్లాడి వచ్చేసేవారట. ఎప్పుడు తన పరిధి దాటి ప్రవర్తించేవారు కాదు ఆయన. అందుకే ఆయన మరణించినప్పుడు మోహన్ లాల్ గారు సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కన్నీళ్లు పెట్టించింది. కెమెరా ముందు నిలబడితే చూడటానికి 2 కళ్ళు చాలవు, అంత గొప్ప నటుడాయన. హీరోకి అంతకంటే సరైన ప్రత్యర్థి దొరకడు. నిజ జీవితంలో నువ్వు మంచితనానికి మరో రూపానివి మిత్రమా, వెళ్ళిరా అంటూ మోహన్ లాల్ గారు కన్నీటి వీడ్కోలు పలికారు. తన 60 ఏళ్ల వయసు వరకు ఎంతో ఫిట్ గా ఉన్న మోహన్ రాజ్ గారు దురదృష్టవశాత్తు చివరి రోజుల్లో పార్కిన్సన్
పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడ్డారు. శరీరం సహకరించక తీవ్ర అనారోగ్యంతో ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. తెలుగులో 2004లో వచ్చిన శివశంకర్, మలయాళంలో 2022లో వచ్చిన రాస్కెల్ షార్ ఆయన చివరి సినిమాలు. భార్య ఉషా, కుమార్తెలు జైష్మా కావ్యాలతో మదురైలో నివసించిన ఆయన చికిత్స పొందుతూ తిరువనంతపురంలో గుండెపోటుతో కన్నుమూశారు. విచిత్రం ఏంటంటే ఆయన పుట్టిన అక్టోబర్ నెలలోనే ఆయన స్వర్గస్థులయ్యారు. ఆర్మీలో ఆయన కాలు విరగటం ఆయన జీవితానికి శాపమే కావచ్చు. కానీ దానివల్లే మనకు ఒక అద్భుతమైన నటుడు, ఒక ఐకానిక్ విలన్ దొరికారు. తెరపై విలన్ గా భయపెట్టిన, తెర వెనుక ఒక రియల్ హీరోగా జీవించిన మోహన్ రాజ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ మోహన్ రాజ్ గారికి సంబంధించిన విశేషాలు. ఆయన నటించిన సినిమాలో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని బయోగ్రఫీ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.